నా పేరు డిఎస్ఎన్ మూర్తి. ఈ ఏవికే ఫౌండేషన్ కన్వీనర్. సరిలేరు నీకెవరు అనే విశిష్ట పురస్కారం వివిధ రంగాల్లో సేవ చేసిన వాళ్ళని ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం ఆ అవార్డుకి మీరు చూసే ఉంటారు, డాక్టర్ కోట్ల హనుమంతరావు వారిని ఈ సరిలేరు నీకెవరు పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. వారు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా రంగస్థల కళా శాఖలో పనిచేస్తున్నారు. అలాగే సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారం మరొక పురస్కారం ఉంది. ఈ పురస్కారాన్ని వరంగల్ పట్టణ వాస్తవ్యులు ప్రముఖ రచయిత శ్రీ రామచంద్రమౌళి గారికి ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం, దీనికి కూడా డాక్టర్ గుంజి వెంకటరత్నం గారు, వారు వరంగల్ వాస్తవ్యులే, ఈ సంవత్సరం వారికి ఇవ్వడం జరుగుతున్నది. మొదటి రోజు ప్రారంభ సభ ఉంటుంది. రెండో రోజు నుంచి ఉదయం పూట సాయంత్రం పురస్కారం అందుకుంటున్న వారు చేసిన కృషిని గురించి ఒక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో అనేక మంది పండితులు, విమర్శకులు, సాహిత్యవేత్తలు పాల్గొంటారు. దయచేసి మీరు ఈ సదస్సులకి ఎక్కువ మంది సదస్సులు హాజరయ్యేట్టుగా మీరు దీన్ని కొంచెం హైలైట్ చేయాలని ఆ ఫౌండేషన్ పక్షాన్ని నేను కోరుతున్నాను. తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి మంచి కథల్ని ఎంపిక చేసుకొని ఆ కథల్ని నాటికలుగా మార్చి ప్రదర్శించడం, వాటికి పోటీలు ఉంటాయి. ఈ సంవత్సరం మేము ఎంట్రీలకు ఆఫర్ చేస్తే మాకు 35 ఎంట్రీలు వచ్చినాయి. అందులో ప్రాథమిక పరిచయం జరిపి ఫైనల్ పోటీలకు 9 నాటికలు సెలెక్ట్ చేశారు. ఆ నాటికలు రోజుకు 3 చొప్పున 1, 2, 3 తేదీలలో ప్రతిరోజు రోజుకు 3 చొప్పున సాయంత్రం పూట వాటి ప్రదర్శనలు ఉంటాయి. అందులో స్త్రీ మాత్రే నమః అని ఒక నాటిక హైదరాబాద్ నుంచి, కన్నీటికి వెలువెంత అని కాకినాడ నుంచి, మాతృత్వం అని గుంటూరు నుంచి, సమయం అనే నాటిక గుంటూరు నుంచి, మాయాజాలం అనే శ్రీకాకుళం జిల్లా బొరివంక అనే గ్రామం నుంచి, నీళ్లు అని విశాఖపట్నం నుంచి, చెరిగిపోని చిరునామా విజయవాడ నుంచి, వాస్తవం అనేది ఉండవల్లి నుంచి, మరో పొత్తడి బొమ్మ విజయవాడ నుంచి. ఈ 9 నాటికలు ప్రాథమిక పరిచయంలో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ఈ నాటికల ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి జరుగుతాయి. సో ఈ 4 రోజులు జరిగే కార్యక్రమానికి, ఈ నాటికలకి, ఉదయం పూట జరిగే సదస్సులకి అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వివిధ మాధ్యమాల ప్రతినిధులను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు తగిన ప్రచారం కల్పించి వరంగల్ నగర వాసులకి ఈ సమాచారం దయచేసి అందజేయండి. వారందరికీ కన్నుల విందువుగా, వీణుల విందువుగా ఉపన్యాసాలు ఉంటాయి, కన్నుల విందువుగా నాటికలు జరుగుతాయి, సభలు జరుగుతాయి. నమస్కారం. థ్యాంక్ యూ. వనం లక్ష్మీకాంతారావు, సహృదయ సాంస్కృతిక కార్యదర్శి. అజో విభా ఫౌండేషన్ మరియు సహృదయ నిర్వహించే ఈ కార్యక్రమాలు కాళోజీ కళాక్షేత్రంలో రాత్రిపూట నాటకాలు, అదేవిధంగా శ్రీహర్ష ఇక్కడ హోటల్ ఉంది ఒకటి, మన బస్ స్టాండ్ పక్కకే కూడా వాళ్ళదే అది. దాంట్లో ఆ హోటల్లో ఉన్నటువంటి 2 హాళ్ళల్లో మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు, అంటే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సాహిత్య కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. రాత్రిపూట నాటకాలు ప్రతిరోజు 3 నాటికలు ఉంటాయి. అవి 1, 2, 3 తేదీల్లో రాత్రిపూట నాటికలు కాళోజీ కళాక్షేత్రంలో, 4వ తేదీ పూర్తిగా ఈ యొక్క పురస్కార కార్యక్రమం, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం 4వ తేదీ ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు జరిగే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన వరంగల్ నగరానికే ఒక ప్రతిష్టాత్మకంగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో ఇటు సాహితీవేత్తలు, అటు కళాప్రియులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన వరంగల్ నగర వైభవాన్ని ఇనుమడింపజేయాల్సిందిగా మీ అందరికీ అజో విభా సహృదయ పక్షానందరినీ కోరుతున్నాం.